క్రికెటర్ స్మృతి మందాన మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. వివాహం రద్దు చేసుకున్నట్టు స్మృతి మందాన ప్రకటించారు. పెళ్లి క్యాన్సిల్ అయినట్లు స్మృతి మందాన అధికారిక ప్రకటన చేశారు. గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆమె ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా తన జీవితం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయని, ఈ సమయంలో మాట్లాడడం ముఖ్యమని భావిస్తున్నట్లు స్మృతి తెలిపారు. వివాహం రద్దు చేయబడిందని స్పష్టం చేసింది స్మృతి మందాన. క్రికెటర్ స్మృతి మందాన మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. వివాహం రద్దు చేసుకున్నట్టు స్మృతి మందాన ప్రకటించారు. పెళ్లి క్యాన్సిల్ అయినట్లు స్మృతి మందాన అధికారిక ప్రకటన చేశారు. గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆమె ఇన్స్టా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. గత కొన్ని రోజులుగా తన జీవితం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయని, ఈ సమయంలో మాట్లాడడం ముఖ్యమని భావిస్తున్నట్లు స్మృతి తెలిపారు. వివాహం రద్దు చేయబడిందని స్పష్టం చేసింది స్మృతి మందాన. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కరెన్సీ కట్టలు 2 రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడ్డ వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 2 రోజుల పాటు ఏసీబీ సోదాలు చేశారు. 30 లక్షలకు పైగా కరెన్సీ, మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. హైదరాబాద్లోని నివాసంలో విలువైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వెంకటరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు జరిగినట్టు తెలుస్తోంది. ఏసీబీకి చిక్కడంతో రైతుల సంబరాలు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బాణసంచ కాల్చిన రైతుల తమ భూములకు నష్టపరిహారం అందకుండా అడ్డుకుంటున్నందుకు వెంకటరెడ్డికి తమ ఉసురు తగిలిందంటున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. 2 రోజుల క్రితం ఏసీబీకి వెంకటరెడ్డి పట్టుబడ్డారు. అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో 30 లక్షలకు పైగా కరెన్సీ, మద్యం బాటిళ్లు దొరికాయి. హైదరాబాద్లోని నివాసంలో విలువైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వెంకటరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏసీబీకి చిక్కడంతో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బాణసంచ కాల్చి సంబరాలు జరిపారు. తమ భూములకు పరిహారం అందకుండా అడ్డుకున్నందుకు వెంకటరెడ్డికి తమ ఉసురు తగిలిందంటున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు. అమరావతి 163 భూ బాధితుల్లో మేమందరం మాకు 1900 గ్రీన్ ఫీల్డ్ భూమి రైతులకు 1956 చట్టం వేసింది ఒకటి. రెండోది గత ప్రభుత్వం 10 సంవత్సరాల రిజిస్ట్రేషన్ల రేట్లు సవరణ చేయలేదు. మళ్ళొకటి కరోనా టైంలో భూములు ఇంటి ఆఫీసుల్లోనే ఉండి సర్వే చేసిళ్ళు, సరైన ధరలు నిర్ణయించలేదు, ఏం లేదు. గత ప్రభుత్వం రేట్లు సవరణ చేయకపోవడం వల్ల గ్రీన్ ఫీల్డ్ రైతులకు అన్యాయం జరుగుతుంది. గత కలెక్టర్ నివేదిక మార్కెట్ ధరలు రాసినా కూడా ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్లు డబ్బులు ఇస్తామన్నా కూడా కలెక్టర్ ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వమంటున్నారు, ఎన్హెచ్ఐ వారు ఇవ్వమంటున్నారు. కలెక్టర్ గారు కూడా ఇస్తానన్నా కూడా ఈ జాయింట్ కలెక్టర్ గారు అవినీతి అనకుండా మా రైతుల తరఫున శాపమై మాకు డబ్బులు ఇవ్వడం లేదు. మన జాయింట్ కలెక్టర్ గారు వెంకటరెడ్డి గారు అవినీతి అధికారులకు చిక్కడం చాలా సంతోషకరమైన విషయము. ఇతను అవినీతి అనకుండా ప్రతి ఒక్కరి దగ్గర చిన్న పెద్ద ఎవరు చూడకుండా ప్రతి ఒక్కరి దగ్గర లంచం తీసుకుంది ఈయన ఫైలు జరగడం లేదు. ఈ విధంగా చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మా గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులకు 2 సంవత్సరాల నుంచి ఇతను ఇబ్బంది పెడుతున్నాడు. మాకు స్టార్టింగ్ లో 3 లక్షలు అవార్డు ఇస్తామని నోటీసులు పంపడం జరిగింది.
ఏసారి 3 లక్షలు నోటు 3 లక్షలు ఇస్తావా అని నేను రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆ రిప్రజెంటేషన్ నా ముఖాన కొట్టిండు. మీ ముఖానికి 3 లక్షల కంటే ఎక్కువనా, ఇవే తీసుకోండి, సావండి, బతకండి, మా దగ్గర రాకని ఈ పేపర్ ను నా ముఖాన కొట్టడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ హన్మకొండ అదనపు కలెక్టర్, ఇటు అలాగే ఇన్ఛార్జ్ డిఈఓ వెంకటరెడ్డితో పాటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఇటు అవినీతి అక్రమ కేసులో ఏసీబీ అదుపులోకి తీసుకున్న వెంకటరెడ్డి హన్మకొండలో చైతన్యపూర్లో ఉంటున్న తన ఇంట్లో తనిఖీలు చేయగా 30 లక్షలకు పైగా నగదు రూపంలో పట్టుబడింది. అంతేకాదు విదేశీ మద్యం కూడా లభించింది. ఈ విషయంలో వెంకటరెడ్డిని విచారించిన అధికారులు పొంతనని సమాధానం అయితే చెప్తున్నాడు. ఇవంతా కూడా ఆదాయానికి మించి ఉన్న ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో అయితే మరో కేసు కూడా వెంకటరెడ్డి పైన నమోదు చేశారు. అంతేకాదు ఇటు హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో కూడా విలువైన స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కనుక్కున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డిపై మరో కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం వారు కోర్టులో రిమాండ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ విషయంలో వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇటు హన్మకొండకు చెందిన రైతులు కూడా చాలా సంతోషంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ గా బాణసంచా కాల్చడం, ఇటు రైతులను వేధింపులకు గురి చేసినందుకు దేవుడు తగిన శిక్ష చేశారని శాపనార్థాలు పెట్టాడు. ఏదైతే అవినీతి అక్రమాల్లో వెంకటరెడ్డి గతంలోనే అనేక కేసులు ఉన్నాయి. ఇటు నల్గొండ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు కూడా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతుంది. జనగామలో ఆర్డీఓగా ఉన్నప్పుడు కూడా ఇతనిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. అనేక ఆరోపణలున్న వెంకటరెడ్డిని ఎట్టగెళ్లకు ఏసీబీ అధికారులు రిమాండ్ చేయడం అయితే అతని బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. సింహగిరి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కోహ్లీ ఆలయంలోని మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో కోహ్లీ పేరిట అర్చకులు సహస్ర గోత్ర నామార్చనలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి, ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు, ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్ట్ బుక్ ను విడుదల చేయనున్నారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి తుమ్మల సమీక్షించారు. సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు మంత్రి తుమ్మల అవసరమైన సూచనలు చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్బాల్ క్రీడాకారులు మ్యాచ్ కోసం వస్తున్నారని ఆయన తెలిపారు. క్రీడా అభిమానుల కోసం రవాణా సౌకర్యాలను డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావడంతో గాంధీ భవన్లో షిప్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ సమరశంఖం పూరించింది. ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ ప్రజావంచన దినం పేరిట భారీ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు. ఈ మహాధర్నాలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ ను బీజేపీ విడుదల చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో సహా వివిధ వర్గాలకు ఇచ్చిన దాదాపు 420 హామీలను ప్రభుత్వం ఆటకెక్కించిందని బీజేపీ నేతలు విమర్శించారు. కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మరి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము. ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈ రోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్న బియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారిచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నే బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబం అనుకునేవారు. కడప జిల్లా పులివెందులలో దివంగత వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ జార్జిరెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జార్జిరెడ్డి ఘాటు వద్ద విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్ఆర్ సోదరుడు సుధీకర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేశారు. 16 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాగా ఏర్పాటు చేయాలని 16 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విభజనతో భాగంగా ఆదోని నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివాణంను ప్రభుత్వం మండలంగా జారీ చేయడాన్ని పలు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్ద హరివాణం వద్దు, ఆదోని ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆదోనికి దగ్గరగా ఉన్నప్పటికీ తమ గ్రామాలను పెద్ద హరివాణంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకత ఏర్పడింది. ఆందోళన కారణంగా రోడ్డుకి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పదకొండు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ఈ 16 గ్రామాల గురించి ఒక్కసారైనా నోరుపి 11 రోజు ధర్నాలు చేస్తూనే ఉంటే కనీసం పాలకులు ఏం చేస్తున్నారు? ఓటు అడగక మాత్రమే విలేజ్కి వస్తారా? అంటే సమస్యలు పట్టువా? 16 గ్రామాల్లో ధర్నాలు, రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే కనీసం పాలకులు ఏం చేస్తున్నారు? స్థానిక సమస్యలను పరిష్కరించడానికి రెడీగా ఉంటామని మాత్రం హెచ్చరిస్తున్నాము అధికారులని ప్లస్ పాలకులకి.
ఆ పెద్దాడివాడ మండలం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ మంచిదే, పెద్దాడివాడ మండలం అడగడం తప్పు లేదు, వాళ్ళ మండలం చేయాలని కోరుకోవడం కూడా తప్పు లేదు. కానీ ఇక్కడ చిన్నగా ఒక తప్పిదం జరిగింది అనమాట. ఏం జరిగిందంటే అనుకోకున్నట్లు కొన్ని గ్రామాలని దీంట్లోనే కలిపి అందరికి ఇబ్బంది పూరితంగా కలిగింది. కాబట్టి ఈ రోజు 16 గ్రామాల వాళ్ళు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. పెద్ద హరివాణం అనేది వాళ్ళు సొంతంగా ఇండివిజువల్ పెద్ద హరివాణం ఒక్కటే చేసుకుంటే కూడా 16 గ్రామాల వాళ్ళు తీర్మానం ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా ఒకటి ఏమంటే సంతేకుడ్లూరులో కూడా నిన్న మొన్న వాళ్ళకి తగవు పెట్టేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సంతేకుడ్లూరులో పక్కన ఊరైనా కూడా అది ఇటుకాలలో రోజు 500, 200, 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రోజే చెక్ పోస్ట్, రేపు మండలం అయిందనుకో ఇంకా దాని తీవ్రత పెంచుతారు. అందుకోసం మేము పెద్ద హరివాణం కూడా మేము వ్యతిరేకత కాదు. కాబట్టి మీ పెద్ద హరివాణం సొంతంగా మీరు మండలం తెచ్చుకున్నా మిగిలిన మా గ్రామాలన్నీ కూడా ఆదోళనలో మేము కలుస్తామని కూడా ముక్త. వివాహానికి ముందు ప్రియుడితో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లిన ఓ మహిళకు హోటల్ సిబ్బంది బ్లాక్ మెయిల్ కు దిగారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 2023లో గోవాలో పర్యటించింది. తన ప్రియుడితో కలిసి సరదాగా గడిపింది. అక్కడ వారు బస చేసిన హోటల్లో ప్రియుడితో సన్నిహితంగా గడిపిన సమయంలో హోటల్ సిబ్బంది రహస్యంగా వీడియో తీశారు. కొన్ని రోజుల తర్వాత యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుని కాపురం చేసుకుంటోంది. అయితే గోవాలో వారికి బస, ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి ఇటీవల మహిళకు ఫోన్ చేశాడు. గతంలో మీరు సన్నిహితంగా ఉన్న వీడియోలు తన వద్ద ఉన్నాయని 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తే వాటిని డిలీట్ చేస్తానని, లేదంటే ఆన్లైన్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అంత డబ్బు తన వద్ద లేదని, ఆ వీడియోలు బయట పెడితే తన కాపురం కూలిపోతుందని బాధితురాలు ప్రాధేయపడింది. వాటిని డిలీట్ చేయాలని కోరింది. అయితే యశ్వంత్ వినిపించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. దమ్మపేట మండలం కొమ్ముగూడెంలో మాజీ సర్పంచ్ నాగరాజు క్షుద్ర పూజలు చేస్తున్నాడు. గాలిలో నిమ్మకాయలు నిలబెడుతున్నట్లు నటిస్తూ అమాయక ప్రజలను బూరిడి కొట్టిస్తున్నాడు. అన్నం, రాశులపై జంతువుల మాంసంతో తర్పణాలు చేస్తున్నాడు. మాంత్రికుడితో నాగరాజు పూజలు చేస్తుండటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఫేక్ పాస్ పుస్తకాల కేసులో నాగరాజు జైలు శిక్ష అనుభవించాడు. క్షుద్ర పూజలతో భయభ్రాంతులకు గురి చేస్తున్న నాగరాజుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రతి తెలుసా, కుంభం అంటే తెలుసా నీకు? తెలుసా? తెలీదా? చుట్టూరు తెరలు కట్టి భోజనం వండి భోజనం ఆరపోసి ఈ మాంసం తెచ్చి దాని మీద పోసేసి రక్తం దాని మీద పోయాలి. మొత్తం గబా 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 తినాలి తింటే అప్పుడు దాన్ని అక్కడ బంధించేసి భూస్థాపన చేసి అష్ట దిగ్బంధన భూస్థాపన చేసి కాల్చేసి ఆ శక్తికి ఇది ప్రతి తెలుసా, కుంభం అంటే తెలుసా నీకు? తెలుసా? తెలీదా? చుట్టూరు తెరలు కట్టి భోజనం వండి భోజనం ఆరపోసి ఈ మాంసం తెచ్చి దాని మీద పోసేసి రక్తం దాని మీద పోయాలి. మొత్తం గబా 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 తినాలి తింటే అప్పుడు దాన్ని అక్కడ బంధించేసి భూస్థాపన చేసి అష్ట దిగ్బంధన చేయాలి. అయ్యా భూస్థాపన. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలోని జనావాస ప్రాంతాలలో కోతులు రెచ్చిపోతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో జనావాసాల ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది స్థానికులు కోతుల దాడులతో గాయపడిన ఘటనలు కూడా నమోదయ్యాయి. పలు వీధుల్లో కోతులు గుంపులుగా తిరగడం వల్ల పెద్దలు, పిల్లలు రోడ్లపై నడవడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు మున్సిపల్ శాఖ అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం సృష్టించింది. సింగూరు కాలువల నుంచి బయటకు వచ్చిన మొసలి కేరూరు గ్రామ శివారులోని రోడ్డుపై వెళ్తుండగా కొందరి కంటపడింది. వెంటనే స్థానికులు
వట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు వెంటనే అటవీ అధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న కేరూర్, కన్సాన్పల్లి గ్రామాల ప్రజలు మొసలి ఉన్న స్థలానికి చేరుకుని అధికారులు వచ్చే వరకు అది ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసు, అటవీ ఇరు శాఖల అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని పట్టుకుని తీసుకెళ్లారు. పట్టుబడిన భారీ మొసలిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. గ్రామ శివార్లోని వ్యవసాయ క్షేత్రాల వైపు భారీ మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మొసలిని బంధించేందుకు చెమటోడ్చారు. సుమారు గంట పాటు మొసలిని బంధించేందుకు యత్నించిన అధికారులు గంట సమయం వరకు శ్రమించి చివరకు తాళ్లతో భారీ మొసలిని బంధించారు. అనంతరం మంజిరా డ్యాంలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి సురక్షితంగా తరలించారు. భారీ మొసలిని బంధించి తరలించడంతో గ్రామస్తులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. హనుమకొండ జిల్లాలోని కుమార్పల్లి మార్కెట్లో కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేస్తూ మార్కెట్లో బైక్లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో 8 మందిని తీవ్రంగా గాయపరిచాడు. ఇందులో చిన్న వయసు పిల్లలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తరలించారు. ఇందులో అంజద్ పాషా అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న హనుమకొండ ఎస్ఐ సతీష్ నిందితుడు మదన్ మోహన్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నా. అపోజిట్ లకి టాటా టియాగో సంథింగ్ ఏదో కార్ వస్తుంది. ఒక 2-3 వెహికల్స్ కి క్రాష్ చేసుకుంటా నా వెహికల్ కి వచ్చి తాకిచ్చేసింది. ఇంకా చాలా మంది డ్యామేజ్ అయ్యారు. ఆయన ఎల్పీ కాలేజ్ ప్రిన్సిపల్ అంట. నా కారు కూడా చాలా డ్యామేజ్. దాదాపు ఒక 10 మంది దాకా పుట్టిండు. 5-6 పనుల దాకా క్రాష్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దాని పేరు ఐడియా లేదు. ఎల్బీ నగర్ ఎల్బీ కాలేజ్ ప్రిన్సిపల్. ఎల్బీ కాలేజ్ हुआ जो नया था वो हो गया। एक कार जो सो टियागो कार तेलंगाना कॉलेज के प्रिंसिपल था या बहरहाल कोई प्रिंसिपल लेवल के बोल रहा, बिना गाड़ी में देखे उसको समझ में नहीं आया, ब्रेक फेल हो गया बोल के बोल रहा, लेकर ट्रांसफार्मर के अंदर मारा, 7-8 जने जख्मी. నెల్లూరు నగరంలోని 3 స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 5 యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోంకు తరలించారు. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజులు జరుగుతున్నాయని ఎస్పీ ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవ్రీడే సెలూన్ స్పా సెంటర్పై దాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. మా బాలాజీ నగర్ లిమిట్స్లో కొన్ని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది. దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది. ఈ రామలింగాపురం ఆ ఏరియాలో విఐపి స్పా అని ఉంది, అక్కడికి పోయాము. ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం చేయించడం జరుగుతుంది. అది గమనించాం, వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం, ఆర్గనైజర్ పారిపోయారు. అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ 7th లైన్లో వేరే ఇంకో స్పా మీద కూడా యూనిక్ సెలూన్, దీని మీద కూడా దాడి చేయడం జరిగింది, రైడ్ చేయటం. అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము. అక్కడ కొంతమంది అమ్మాయిలను కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాం స్టేషన్కి. వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరినీ విచారించి వాళ్ళందరినీ కూడా హోములకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్పాలు నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్పాల్ పేరుతో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇండిగో సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బన్స్ కు నోటీసులు జారీ చేసింది. ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 6 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితే. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక, సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు.
आपको हमारा बैग चाहिए, आपका मैनेजर तो कुछ भी बोलेगा, आपके मैनेजर की क्या वैल्यू है? आप ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఇవాళ రాత్రి 8 గంటలలోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్ లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటోంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్టులో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు.